కోట్లు ఉందా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి. హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు? ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉందా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండ్రు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే, అన్ని రకాల మనుషులను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేవుడి మీదనే మనకి ఏకాభిప్రాయం లేదు. ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్తా అంటే, ఒక ఆయన ఆంజనేయ స్వామికి మొక్తా అంటాడు, ఒక ఆయన లేదు లేదు నేను అయ్యప్ప మాలేస్తాను, ఇంకొక ఆయన అంటే లేదు నేను శివమాలేస్తాను, మూడో ఆయన అంటాడు. అవునా? ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురాలేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద, జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను. రైట్ సార్. ఒకటి, ఈయన ఒక ముఖ్యమంత్రి, సాధారణ వ్యక్తి, ఒక చిన్న కార్యకర్త అయితే కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి. హిందూ దేవుళ్ళ గురించి, అందులోకి అక్కడ పేర్లు వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడారు ఆయన, ఎల్లమ్మ అంటూ దేవుళ్ళ పేర్లు అందరూ ఎత్తారు, శ్రీరామచంద్రుడు ఇలాగ అందరు, హనుమంతుడు, అందరి పేర్లు ఎత్తాడు ఆయన. హిందూ దేవుళ్ళ గురించి ఇలా మాట్లాడడం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మాట్లాడారని అనుకోవాలా? కాంగ్రెస్ పార్టీ గొప్పది, కాంగ్రెస్ పార్టీలో కూడా అన్ని రకాల వాళ్ళు ఉంటారు అనడానికి ఇదే ఎగ్జాంపుల్ తీసుకోవాలా? ఏంటి ఆయన ఆలోచన? ఎంతవరకు కరెక్ట్ ఈ విమర్శ? అంటే ఆ స్పీచ్ నాకు గ్రహించాల్సింది ఏంటంటే, ఒక అపరిపక్వ నాయకుడిని మనం ఎన్నుకుంటున్నాం, ఒక అవగాహన లేనితో ఉన్నటువంటి నాయకుడిని మనం ఎన్నుకున్నాం.